హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట బతుకుతోంది. కబ్జాచర వేడ్డంతో దీని అభివృద్ధిపై హైడ్రా దృష్టి పెట్టింది. మొదట చెత్త మొక్కల్ని తొలగించిన అధికారులు తాజాగా చెరువులో పూడికితీత మొదలుపెట్టారు. మంగళవారం జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా లోపల నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కుంట అభివృద్ధిలో తమ వంతు సహకారం అందించడానికి ముందుకొచ్చారు. హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించడానికి చేసిన తవ్వకాలు హైడ్రా నీటి వనరును కనుగొంది. చెరువు ఉందని చెబుతున్న భూమిలో కొంత భాగాన్ని కార్మికులు తవ్వినప్పుడు 4 అడుగుల లోతులో నీరు వచ్చింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంటలో గంగమ్మకు పూజలు చేసి బతుకమ్మ ఆడారు. మరోవైపు సరస్సు ఉనికికి నీరు నిదర్శనమని బతుకమ్మ కుంట బతికిందని హైడ్రా అధికారులు తెలిపారు. ఎందుకంటే ఇంతకుముందు చెరువు ఉండే, ఇది మా పూర్వీకుల నుంచి ఉండే గతంలో అది కబ్జా చేసి ఈ కబ్జాదారులు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇక్కడ కబ్జా చేశారు. మొన్న మేము పనులు ఇక్కడ మా హైడ్రా కమిషనర్ వచ్చి ఎంక్వైరీ చేసి ఇక్కడ పనులు స్టార్ట్ చేసినప్పుడు కూడా మాకు ఇబ్బంది పెట్టాడు. కేసు వేశారు. కేసు వేస్తే కూడా మేమే గెలిచాము. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది కాబట్టి న్యాయం గెలిచింది. మాకు చెరువు మాకు వచ్చేసింది. ఈరోజు చాలా శుభదినం. గత మా తాతలు ముత్తాతలప్పటి నుంచి కూడా ఇక్కడ పార్క్ ఉండే, అది అందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలుసు. ఇంతకుముందు అది ఎర్రకుంట అంటుండే, ఇప్పుడు బతుకమ్మ కుంట అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఒక టీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి దీన్ని కబ్జా చేసి నా ల్యాండ్ అంటుండే, ఆయన అగ్రిమెంట్ చేసుకొని. ఇది ప్రపంచానికంతా తెలిసి ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇది అంబర్పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన హైడ్రా అధికారులు దాని పూర్వపరాలు అధ్యయనం చేశారు. 1962-63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలు ఉండేదని అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ కేవలం 5.15 ఎకరాల భూమి మాత్రమే మిగిలినట్లు తేలింది. దీంతో ఈ మేరకు మాత్రమే కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చెరువు తవ్వకాలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకుని హైడ్రాకు సహకరించారు. ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మ కుంటగా మారిందని రెవెన్యూ రికార్డులు అదే చెబుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు. ఏళ్లుగా నిర్మాణ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయిన బతుకమ్మ కుంటను పునరుద్ధరించే చర్యల్ని హైడ్రా చేపట్టింది. బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలని, అందులో స్వచ్ఛమైన నీళ్లు నిలిచేలా చేయడం ద్వారా పర్యావరణం పరిరక్షణ, భూగర్భ జలాల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. హైడ్రా అధికారులు బతుకమ్మ కుంటతో పాటు మరో 5 చెరువుల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. కూకట్పల్లి, ఉప్పల్ నల్ల చెరువులు, పాతబస్తీలోని బుమ్రక్ దౌలా చెరువు, మాదాపూర్లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల్లోనూ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. తొలి దశలో వీటిలోని నీళ్లు తొలగిస్తామని, ఆపై కాలుష్యాన్ని శుద్ధి చేసి చెరువుకు పునరుజ్జీవం కల్పిస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల్ని హెచ్ఎండిఏ అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా చెరువుల అభివృద్ధిని వచ్చే జూన్ మాసం కల్లా పూర్తి చేయనున్నారు.